హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా చిన్న పిల్లలతో ఆడుకుంటే. హ్యాపీనెస్సే వేరే. నాకైతే చిన్నతో ఆడుకుంటే హ్యాపీ ఫీలింగ్ మామూలుగా ఉండదు. ఎర్లీ మార్నింగ్ వాడితో ఆడుకోవడం నా బెస్ట్ పార్ట్ ఆఫ్ ద డే. సో ఇక్కడైతే నేనైతే వాడితో మంచిగా ఆడుకుంటున్నా. వీడితో ఆడుకుంటా అంటే మా చిక్కు బాబు కూడా మమ్మీ మమ్మీ అనుకుంటే పిలుచుకుంటూ ఉంటాడనమాట. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి న్యూ మామ్ థింగ్స్ అనమాట. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. అండ్ నచ్చితే కనుక పక్కా సబ్స్క్రైబ్ చేసేసి లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. సో న్యూ మామ్స్కి అయితే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, మూడ్ స్వింగ్స్, ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటోళ్ళకైతే పాలు సరిపోతున్నాయా లేదా అనే డౌట్, ఇలాంటివి అయితే చాలానే ఉంటాయి. ఈరోజు నేను ఇవన్నీ అయితే క్లారిఫై చేయబోతున్నాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది టాపిక్. అండ్ మీరు కూడా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు. సో ఇప్పుడైతే ఇక్కడ మార్నింగ్ అయితే నా డే రొటీన్ చెప్పేస్తాను. మార్నింగ్ అయితే లేవడము, చిన్నపిల్లల్ని చూసుకోవడం అది కామన్ కదా. సో అసలుకే వింటర్ సీజన్, పైగా నా బేబీ పుట్టి అయితే 2 months అవుతుంది కాబట్టి నేను నా బాడీని చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మంచిగా కాపాడుకోవడం నా బాధ్యత అన్నమాట. సో నేనైతే మార్నింగ్ లేవగానే కొంచెం మా చిన్న ఉయ్యాల్లో వేసేసి ఇక్కడైతే మంచిగా ఇయర్కి అయితే కాటన్ అనేది పెట్టేసుకుంటున్నాను. బికాస్ మా ఇల్లు అయితే చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉంటాయి. మా ఇల్లు చాలా కూల్గా ఉంటుంది అనమాట. సో వేడిగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫీవర్ అనేది దబ్బున వచ్చేస్తుంది. ఆఫ్టర్ డెలివరీ మన బాడీ అనేది చాలా సెన్సిటివ్గా మారుతుంది. సో దానివల్ల మనకు ఏ డిసీజ్ అయినా చాలా ఫాస్ట్గా రానికి చాయిస్ ఉంటుంది అనమాట. అందుకే మనం చాలా హెల్తీగా తినాలి, వేడి వేడి ఫుడ్ తినాలి. అండ్ మన బాడీని కూడా బాగా వేడిగా ఉంచుకోవాలి. అప్పుడే మనకు ఏ డిసీజెస్ అయితే అటాక్ కాకుండా ఉంటుంది అనమాట. ఒకటి, మనం ఎంత హెల్తీగా ఉంటే మన బేబీస్ని అంత హెల్తీగా చూసుకోగలుగుతాము. అండ్ వాళ్ళు కూడా అంతే హెల్తీగా ఉంటారు. నార్మల్గా బేబీస్కి కోల్డ్ కాఫ్ రావడం అయితే కామన్ ఫస్ట్ 3-4 months. ఎందుకంటే వాళ్ళ బాడీ కూడా చాలా సెన్సిటివ్ ఉంటుంది. అండ్ వాళ్ళ లోపల ఉండి ఒకటేసారి బయటకు వచ్చేసి ఈ వెదర్కి అంత అడ్జస్ట్ కాలేరు. అందుకనేసి ఫస్ట్ ఫ్యూ మంత్స్ వాళ్ళకు కోల్డ్ కాఫ్ అనేది చాలా కామన్ అనమాట. సో మనం దాన్ని చాలా టెన్షన్ పెట్టుకోకుండా లైక్ నార్మల్ వాళ్ళకు వస్తుంది అని అనుకునే చూసుకోవాలి. అండ్ అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళడం, వాళ్ళ సిరప్స్ పోయడం అట్లా చేస్తూ ఉంటే బేబీస్ కూడా హ్యాపీగా మంచిగా రికవరీ అవుతారు. సో మనం టెన్షన్స్ అనేది పెట్టుకోవద్దు అనమాట. యాక్చువల్గా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్కి మిల్క్ సప్లై ఎందుకు తక్కువ అవుతుంది అంటే మెయిన్ రీజన్స్ ఒకటి టెన్షన్, ఇంకొకటి ఏమో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. టెన్షన్ ఎందుకంటే బేబీ ఏమవుతుందో, ఎట్లుంటుందో, లైక్ బాగానే ఉంటుందా లేదా, బేబీకి ఇంత చిన్నదైనా కూడా నా బేబీకి ఇట్లా అట్లా అయిందని అనుకోవడము చాలా స్ట్రెస్ అనే ఫీలింగ్ అయితే మనకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇన్సెక్యూరిటీ అనేది ఏంటంటే మనం బాగా వెయిట్ అయితే పుటాన్ అవుతాం కదా. వెయిట్ పుటాన్ అయ్యేసరికి అరే మనం మంచిగా కనిపిస్తలేము, మనం ఎట్లా ఉన్నాం అట్లా ఉన్నాం. ఇంకా స్టమక్ అయితే చాలా లూజ్గా ఉంటుంది, పొట్ట ఇంత కనిపిస్తుంది అనమాట. సో అసలు బాగాలేదు, ఏంది నీ పొట్ట అంతుంది, నువ్వు ఏంది గట్ల తయారైనావు, ఆఫ్టర్ డెలివరీ నువ్వు అస్సలు ఏం బాగాలేవు, గిట్ల తయారవుతున్నావేంది, గట్ల తయారవుతున్నావేంది ఫుల్ మంది అంటారు అనమాట. సో వాళ్ళందరూ అని మనం కూడా వాటిని విని ఎట్లా అంటే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది అయితే మన దాంట్లో అయితే వచ్చేస్తుంది. సో ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది అస్సలు ఉండకూడదు న్యూ మామ్కి. మనము లైక్ న్యూ మామ్ అంటే 6 months వరకు న్యూ మామ్ లెక్కనే ట్రీట్ చేసుకోవాలి మనల్ని. మనము బేబీస్కి బర్త్ ఇచ్చేటప్పుడు మనకు కూడా రీబర్త్ అనేది అస్సలు మర్చిపోకూడదు. సో బేబీస్ని ఎట్లా కేర్ చేస్తారో అట్లా మిమ్మల్ని మీరు కూడా కేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో నేనైతే నా కోసము నా హెల్తీ లైఫ్ స్టైల్ని అయితే అస్సలు వదులుకోను అనమాట. నా బేబీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో నేను నా బాడీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాను. బికాస్ నేను హెల్తీగా ఉంటేనే నా బేబీస్ని కూడా హెల్తీగా చూసుకుంటా అనేసి నేను నమ్ముతాను అనమాట. అందరు కూడా అంతే కదండి. మీరు హెల్త్గా లేని దేన్నైతే ఎట్లా కూడా చూసుకోలేరు. అందుకనేసి ఇక్కడ నేనైతే మార్నింగ్ లేవగానే నా బేబీని మంచిగా పడుకోబెట్టేసి వాకింగ్ అయితే మినిమం ఒక 10 minutes 20 minutes వరకు అయితే వాకింగ్ చేసుకుంటాను. మార్నింగే ఇట్లా మంచి ఎండలో ఇట్లా మాకైతే మంచి వెదర్ ఉంటుంది అనమాట. చెట్లు, బఫెలోస్, కౌస్ అట్లా అవి ఉంటాయి కాబట్టి నేనైతే వాటిని మంచిగా ఇట్లా చూసుకుంటా మంచిగా ఈరోజు ప్లాన్స్ ఏంటిది అట్లా అనుకుంటా మొత్తం నేనే రికగ్నైజ్ చేసుకుంటా మంచిగా వాకింగ్ చేసుకుంటా అనమాట. సో వాకింగ్ ఇస్ మై బెస్ట్ పార్ట్. మార్నింగ్ సన్ రైజ్లో వాకింగ్ చేయడం చాలా మంచిది. విటమిన్ D3 అనేది కూడా వస్తుంది అనమాట. మన బాడీ కూడా నైట్ అంతా
పడుకొని ఉంటాం కాబట్టి ఫీడింగ్ ఇచ్చి, ఇంకా కొందరికైతే నిద్ర కూడా ఉండదు. నాకైతే అట్లా ఏం లేదండి, నేనైతే బాగానే ఉన్నాను. నా బేబీ అయితే మంచిగా ఫీడింగ్ తీసుకొని నైట్ అంతా బాగానే పడుకుంటుంది. అందుకనేసి నేనైతే మంచిగా అయితే వాకింగ్ చేసేస్తున్నా. ఇక్కడ మార్నింగ్ లేవగానే నేను ఒక్కదాన్నే వాకింగ్ చేస్తా అంటే మా బర్రెలు అయితే మా దగ్గరికి రావా, దాని దగ్గర అంటే అక్కడ కవ్వు ఉంది కదా, కవ్వు దగ్గరనే ఉంటావా, మా దగ్గరికి రావా అన్నట్టు నన్ను పిలుస్తున్నాయి అనమాట. అందుకే వాళ్ళతో కూడా కొంచెంసేపు ఆడుకుంటున్నా ఇద్దరితోని. నాకు బఫెలోస్, కౌస్ అంటే చాలా ఇష్టము. వాటిని చాలా ప్రేమ చేస్తాను నేను. అవి మంచిగా ఎట్లా మనం ఎట్లా మాట్లాడితే అట్లా వింటాయి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. కుక్కలు అంటారు కదా, కుక్కలకి విశ్వాసం బాగా ఉంటుంది అని అంటారు కదా, అట్లా కుక్కలకనే కాదండి, మనం పెంచుకునే ఏ జంతువు అయినా కూడా అంతే విశ్వాసంగా ఉంటాయి. సో ఇవి రెండు అయితే భలేగా నేను ఎటు పోతే అటు చూస్తూ ఉంటాయి. ఇంకా రా రా అన్నట్టు పిలుస్తూ ఉంటాయి. ఇంకా నేను మాట్లాడితే వింటాయి. నేను కసురుకుంటే సప్పుడే కోకుంటాయి, లేవంటే లేస్తాయి. భలేగా ఉంటుందన్నమాట నా బాండింగ్ వీటితోని. సో నాకు బఫెలోస్ మీద చాలా అంటే చాలా ఇష్టము. అవి భలేగా వింటాయి నా మాట. పర్సనల్లీ నాకు ఎవరికైనా ఇష్టం ఉంటుందో లేదో నాకు తెలియదు, పర్సనల్లీ నాకైతే చాలా ఇష్టము. అందుకే నేను బాగా వాటితో ఆడుకుంటాను. మా చిన్నను కూడా అట్లనే అలవాటైంది. ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ అనమాట అది. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్, ఫస్ట్ ఏదేమో ఇన్సెక్యూరిటీ అండ్ సెకండ్ ఏమో బ్రెస్ట్ ఫీడింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అయినా నార్మల్ ఫీడింగ్ అయినా బేబీకి మిల్క్ సరిపోతుందా, లేకపోతే సరిపడా వస్తున్నాయా లేదా అనేది అయితే బాగా ఇన్సెక్యూరిటీ ఉంటుంది మనకు. ఒక్కటి అండి, మనం ఫుడ్ అనేది చాలా మంచిగా తీసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి సరిపడా పాలు వస్తూనే ఉంటాయి. అండ్ ఎన్నిసార్లు ఫీడింగ్ ఇస్తే అంత మిల్క్ ప్రొడక్షన్కి చాలా హెల్ప్ అవుతుంది. మంచిగా ఇంకా మంచిగా వాటికి ఫీడింగ్ ఇచ్చే టైంలో బేబీస్తో మనం కనెక్షన్ అనేది చాలా పెంచుకోవాలి. వాడిని మాట్లాడుకుంటా, చేతులు పట్టుకుంటా, అదా నాన్న ఇదా నాన్న అది ఇది చెప్పుకుంటా వాళ్ళకైతే ఒక సెక్యూరిటీ అనేది అయితే మనమైతే క్రియేట్ చేయాలన్నమాట. సో అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఎంత హ్యాపీగా సకింగ్ చేస్తే అంత మంచిగా మనం ఫీడింగ్ చేయొచ్చు. అండ్ ఒకటి ఫీడింగ్ కోసం అయితే మంచిగా జీరా వాటర్, ఇంకా అజ్వైన్, ఇంకా మెంతుల వాటర్, గార్లిక్ ఇవైతే చాలా ఇంక్లూడ్ చేసుకోండి మీ ఫుడ్లో. సో వాటి వల్ల కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అది నా పర్సనల్ ఒపీనియన్, బికాస్ ఐఎమ్ మదర్ ఆఫ్ 2 అనమాట. నా ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి నేనైతే బ్రెస్ట్ ఫీడింగే చేస్తున్నాను కాబట్టి నాకు చాలా లైక్ హెల్ప్ అయినాయి అవి. సో మీకు కూడా హెల్ప్ అవుతాయి అనేసి చెప్తున్నాను అనమాట. ఇక్కడైతే మా వాడ మొత్తం తిరుగుతాను నేను మార్నింగే లేచి. నాకు చాలా ఇష్టము వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నా. యాక్చువల్గా నేను ఇక్కడేమో వేప పుల్ల కోసం చూస్తున్నా. ఇట్ మీన్స్ బ్రష్ అది లేదు, పేస్ట్ అయిపోయింది మా ఇంట్లో. నాని పేస్ట్ అంటే మంచిగా పేస్ట్ ఇచ్చేస్తుంది. నేనైతే అక్కడ తీసేసుకొని ఇంటికి వెళ్ళి మంచిగా బ్రష్ చేసుకుంటా. నేను మా చిన్నోడు ఇద్దరం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము. బ్రషింగ్ టైం ఈజ్ అవర్ ఫేవరెట్ టైం అనమాట. మా చిన్నోడు నేను ఎట్లా బ్రష్ చేస్తే వాడు కూడా అట్లనే చేస్తూ ఉంటాడు. వాడితో టైం స్పెండ్ చేయడం మై బెస్ట్ థింగ్. పిల్లలతో ఉండే ఆ బాండ్ కానీ ఆ రియల్ నవ్వు అనేది ఉంటుంది కదా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను ఎంత డిస్టర్బెన్స్లో ఉన్నా కూడా లైక్ మా చిక్కి బాబుని చూస్తే ఆటోమేటిక్గా హ్యాపీ ఫీల్ అయిపోతా నేను. యాక్చువల్లీ నేను వాడి మీద ఎక్కువ కష్టకుంటున్నా ఈ మధ్యలో, కానీ కొంతసేపు అయినా మస్తు హ్యాపీ ఫీల్ అవుతా నేను. ఎందుకంటే చిన్నోడిని అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉన్నా, లేకపోతే వాడు చక్కగా తినకపోయినా కూడా బాగా కష్టేస్తున్నా వాడి మీద. ఇక్కడ చూడండి లేవ్వగానే బ్రష్ పట్టుకున్నాడు, ఇక చేస్తుండనమాట నాతో కలిసి. ఇక అన్నీ చెప్తాడు, వాడికి వచ్చిన భాషలు లేనిపోని అన్నీ చెప్తా అంటే నేను వింటూ ఉంటాను. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకైతే ఇక చెప్పొద్దు ఆ ఫీలింగ్. లైక్ ఓన్లీ మదర్కే తెలుస్తుంది. ఇంకొకటి లైక్ బాలింతల గురించి చెప్పాలంటే ఫస్ట్ ఇన్సెక్యూరిటీ, తర్వాత ఏమో బ్రెస్ట్ ఫీడింగ్ గురించి, అండ్ ఇంకొకటి ఏమో లైక్ వీళ్ళ మాటలు ఉంటాయి కదండి, అవైతే అస్సలు పట్టించుకోకండి. మనది మనం చూసుకొని మన బేబీస్ని మంచిగా చేసుకుంటే చాలు. నేనైతే అదే ఫీల్ అవుతాను. మీరు కూడా అలానే కామ్గా ఉండండి. మీ బేబీ ఇలా ఉంది, మీ బేబీ అలా ఉంది అంటే వాళ్ళేం కనలేదు, వాళ్ళేం మోస్తలేరు, జస్ట్ చెప్పి వెళ్ళిపోయేటోళ్ళే. లైఫ్ లాంగ్ మీతోనే ఉంటారు, మీరు కన్నారు కాబట్టి వాళ్ళని ఎట్లున్నా మనం యాక్సెప్ట్ చేస్తాము. అసలు ఇట్లా అని ఏం ఉండదు. బేబీ అంటే బేబీనే. ఎంత క్యూట్ ఉంటారు చిన్నప్పుడు, చిన్న చిన్న చేతులు, చిన్న చిన్న కాళ్ళు, ఇంకా ఇట్లా కళ్ళు తిప్పుకుంటా చూడడము, అది అసలు వేరే ఫీలింగ్ అనమాట. వాళ్ళకి ఏం తెలుస్తుందండి, వాళ్ళ కొడుకులు పెద్దగా అయిపోయినారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ముద్దుగానే ఉంటారు. ఒకప్పుడు వాళ్ళు కూడా అంతే చిన్నగా ఉండే, వాళ్ళు కూడా అట్లనే ఉండేటోళ్ళు అనమాట. బేబీస్ అన్న వాళ్ళు దేవునితో సమానం కాబట్టి ఇట్లా అట్లా అని అనొద్దు. మనం కూడా ఎవ్వరు బేబీస్ని అనొద్దు, మన బేబీని కూడా ఎవ్వరు అనొద్దు. అదొక బ్యాడ్ థింగ్. అసలు సమాజంలో నడిచేది ఆ థాటే అంత అనమాట. అండ్ ఆఫ్టర్ డెలివరీ
లైక్ మదర్స్ని కూడా ఇట్లా అంటారు, కర్ర పడిపోయినావు, తెల్లగా అయిపోతున్నావు, పేలిపోతున్నావు, మొత్తం అట్లా తయారైనవి ఏంది అట్లా ఇట్లా అంటారు. కానీ అట్లా అనొద్దు, ఎవరిని మనం కించపరచవద్దు అన్నమాట. ఎవరి బాడీ వాళ్ళది, ఎవరి బాడీ తగ్గట్టు వాళ్ళు ఉంటారు. మనం చెప్పే అంత మాత్రాన మనం చేంజ్ చేయలేం కదా వాళ్ళని. సో అలానే అనుకోవాలి, ఎవరికి ఏం చెప్పొద్దు. ఫస్ట్ ఎవరి బాడీ వాళ్ళది అండ్ ఎవరి బాడీ తగ్గట్టు వాళ్ళు ఉంటారు. ఎవరిని డిసప్పాయింట్మెంట్ చేయొద్దు, అది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. ఎవరిని జడ్జ్ చేయొద్దు, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. సో అంతే హ్యాపీగా కూడా వాళ్ళు ఉండేస్తారనమాట. ఇక్కడైతే మార్నింగ్ మంచిగా బ్రష్ అయిపోయిన తర్వాత మంచిగా రెడీ అయిపోయేసి, ఇంత మంచిగా రెడీ అయ్యేది ఎందుకో తెలుసా, ఇద్దరు కోతులని పెంచడానికి. ఇట్ మీన్స్ మా చిన్నోడు అండ్ మా పెద్దోడు మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ చేసేసుకొని మంచిగా రెడీ అయిపోయినా నేను. ఇప్పుడు మా చిన్నోడు లేస్తాడు. ఆల్రెడీ మా పెద్దోడు అయితే తిండి అయితే స్టార్ట్ పెట్టేసిండు, మంచిగా తినేస్తుండు ఇంట్లో ఒక్కడే కూర్చొని. సో నాకు చెప్తుండన్నమాట, మమ్మీ మమ్మీ ఖామా ఖామా కమ్ కమ్ అంటుండు. సో నేనైతే అక్కడికి వెళ్తున్నా. సో ఇక్కడైతే వాడు మంచిగా తినేసి డన్ డన్ అంటుందన్నమాట. వాడు తినేస్తాడు కొన్ని వస్తువులు అండ్ కొన్ని అయితే నేను తినిపిస్తాను. మమ్మీస్కి బేబీస్ హెల్తీగా ఉంటే అండ్ హ్యాపీగా ఉంటే అదే చాలా పెద్ద వరం అని అంట. నాకు కూడా మా బేబీస్ ఇద్దరు హ్యాపీగా ఉంటే నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అండ్ మా పెద్దోడైతే వాడు కొంచెం డల్ అయిపోయినా నా మనసు అయితే చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే వాడికైతే మంచిగా హ్యాపీగా చూసుకుంటాను నేను. ఓకే వాడి మీదనే ఎక్కువ ఉంటుంది నాకు. మా చిన్నోడు వీడితో ఆడుకుంటున్నా లేదో, చిన్నోడైతే లేచేసిండు, మమ్మీ కమ్ నేను లేచిన అన్నట్టు సైగా చేస్తాడు. వాడిని హ్యాపీగా చూసుకోవడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో వాడిని కొంచెంసేపు ఆడిపించేసి అండ్ మార్నింగ్ అయితే హాట్ వాటర్ అనేది కంపల్సరీగా తాగుతాను నేను. సో కంపల్సరీగా హాట్ వాటర్ తీసుకోవాలి వింటర్లో అయితే. మంచిగా బ్రెస్ట్ ఫీడింగ్ పడుతుంది. ఇక్కడ మా బాబాయ్ అయితే ఇక రెడీ అవుతాడు మంచిగా కట్టలు కట్టనికి, పొద్దున్నే ఇక పని చేసుకుంటాడు. ఇక్కడ మా చిన్నోడైతే ఆ తిండి అయిపోగానే ఇంకో తిండి మమ్మీ దా అన్నట్టు పిలుస్తాడు. అండ్ న్యూ మామ్స్ కూడా చాలా మంచిగా ఫుడ్ తీసుకుంటే చాలా మంచిదండి. అవి ఇవి తినొద్దని అంటారు కానీ యాక్చువల్గా అన్నీ తినవచ్చు, అన్ని లిమిట్లో తీసుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే నా లాంగ్ వీడియోస్లో చూడండి, నేను ఏమేమి తింటాను అండ్ ఎట్లా మేనేజ్ చేస్తాను హెల్త్ అనేది. ఇక్కడైతే ఇక మా చిన్నోడిని ఎత్తుకొని పోతున్నా కూడా మా పెద్దోడైతే ఇంట్లో కూర్చుందామని పిలుస్తున్నాడు. యాక్చువల్గా బేబీస్ని మేనేజ్ చేయడం చాలా ఈజీ. నేను ఎట్లా మేనేజ్ చేస్తానో మీరు చూస్తే నిజంగా ఇంత సింపులా అని అనిపిస్తుంది. నా ఇద్దరు బేబీస్ని భలేగా మేనేజ్ చేసుకుంటాను నేను. నాకు ఆ విషయం బాగా ఇష్టం నా దాంట్లో. సో మా పెద్దోడిని హర్ట్ చేయకుండా చిన్నోడిని చూసుకోవడం, ఒక్కొక్కసారి హర్టింగ్ అనేది ఉంటుంది. బికాస్ ఇద్దరిని మేనేజ్ చేయడం, ఒకరిని హర్ట్ చేయకుండా అయితే అస్సలు ఉండలేము. ఏదో ఒక విషయంలో, ఏదో ఒక టాపిక్లో, లైక్ చిన్న విషయానికైనా ఏదో ఒక హర్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది అనమాట. అది కాకుండా డే మొత్తం ఇద్దరిని నేను ఒక్కదాన్నే మేనేజ్ చేసుకుంటా. నాకు భలేగా అనిపిస్తుంది. అసలు ఇబ్బంది అనేది అనిపించదు నాకు ఇద్దరు పిల్లలతోని, అంత హ్యాపీగా అయిపోతుంది. అందుకే నేను వీడియోస్ కూడా ఇంత మంచిగా తీసుకుంటాను. వాళ్ళు కూడా మస్తు కోఆపరేట్ చేస్తారన్నమాట వీడియోస్ తీసుకోనికి. మా పెద్దోడైతే మరీ అసలు ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానా, పక్కన కూర్చొని తినేసి ఎట్లా అంటుండో చూడండి, ఖామా అనుకుంటా నా పక్కనే కూర్చొని తింటా ఉంటాడు. అంత డిస్టర్బెన్స్ అనేది అయితే నాకైతే ఉండదు. సో నా న్యూ మామ్ లైఫ్ అయితే ఇట్లా అయితే అయిపోతుంది. మీకు కూడా ఇంతే హ్యాపీగా ఉండాలనుకుంటే, ప్రశాంతంగా ఉండడం అయితే ఫస్ట్ ఒక ప్రిఫరెన్స్ ఇవ్వండి మీరు అండ్ హెల్తీగా ఉండడానికైతే ట్రై చేయండి. అదే ఆటోమేటిక్గా హ్యాపీ లైఫ్ని అయితే ఇస్తుంది అనమాట. అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంతకీ హెల్తీ లైఫ్ స్టైల్ వీడియోస్ ఇంకా చేద్దాం అనుకుంటున్నా, మీరేమంటారు కామెంట్లో చెప్పేయండి. అండ్ వాటర్ ఈటీనే డేస్ కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. డైలీ చేయాలా లేకపోతే వీక్లీ వన్స్ చేయాలో అర్థమవుతలేదు. సో అదే కన్ఫ్యూజన్లో ఉన్నాను. మీకు కనుక ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి, పక్కా అట్లా చేసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.